అమెరికన్ కోర్టులు మొహమాట లేకుండా నాకు వద్దు ఈ దరిద్రం వెంబడే పంపించేయండి అని చెప్పేసి వెనక్కి పంపిస్తుంది. మనం చాలా పోరాటం చేసాం ఆడిని తీసుకురావడానికి కూడా. బట్ ప్రస్తుతం ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్లో వాడు ఇదే కంప్లైంట్ ఇచ్చాడు. అక్కడ నాకు టాయిలెట్లు బాగోవు, ఎక్కడో నేల మీద పడుకోబెడతారు, నన్ను హింస పెడతారు, ఇవన్నీ. అవేమన్నా మినహాయింపులా అండి? ఇప్పుడు అవి మానవ హక్కులు ఎవరు మాట్లాడాలి? మానవ సమాజం కోసం పనిచేసిన వాడు ఎవడన్నా మాట్లాడాలి. వాడికి ఏమన్నా వాడు పొద్దున్న లేస్తే జనాలను చంపుకుంటూ పోయినవాడు మాట్లాడటం ఏంటి? సరే వీళ్ళ విషయంలో అది లేకపోవచ్చు, కానీ బ్యాంకులను నిట్టనీళ్ళలో ముంచేశారుగా వీళ్ళిద్దరు. ఇంకొకడు ఉన్నాడు చోస్కీ, అతను డైమండ్ వ్యాపారాలు, మొహుల్ చోక్సీ, వేల కోట్ల రూపాయలు. వీళ్ళందరికీ ఎట్లా ఎగ్జంప్షన్ ఇచ్చేస్తున్నాయండి బ్యాంకులు? పేరు చెప్పను కానీ మరి తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులు కూడా ఈ ఎగ్జంప్షన్ తెచ్చేసుకున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు కట్టాలంటే ఒక 1116 అక్కడ కట్టేసి ఓ 11 రూపాయలు దేవుడు హుండీలో వేసేస్తే అయిపోతుందా? తీరిపోతుందా పాపం? వాసు గారు, అంటే పాపారావు గారు ఆల్రెడీ చెప్పారు, అమెరికా యూకే విషయంలో తేడా ఎక్కడంటే నేషన్ టు నేషన్ మన యొక్క ఎక్స్ట్రడిషన్ ట్రీటీలో తేడాలు ఉన్నాయి కనుక అక్కడ సాధ్యమైంది, ఇక్కడ సాధ్యం కావట్లేదు అనేది అది వాస్తవం. దాంట్లో ఇదేం లేదు, నా అండర్స్టాండింగ్ అది. బట్ యూకేలో జరుగుతున్న దాంట్లో ఇప్పుడు మనం లలిత్ మోడీ మాల్యా పార్టీలో ఇంకొక నీరవ్ మోడీ కూడా ఉన్నారు. నీరవ్ మోడీ చాలా కష్టాలు పడుతున్నారు కోర్టులో. ఆర్గ్యుమెంట్స్ కనుక మనం కీన్గా నేను చదువుతూ ఉంటాను, పేపర్లో చదువుతూ ఉంటే ఆ కోర్టు 2-3 సార్లు కామెంట్ చేసింది, బెయిల్స్ అస్సే ఇవ్వలేదు, లోపల పెట్టేసింది. కోర్టు ఏమంటుంది అంటే ఇన్ని నేరాలు ఉన్నాయి, మీరు అక్కడ ఇండియాకి వెళ్ళి మీరు జవాబు చెప్పాలి, ఈ ప్రశ్నలకు అన్నిటికీ, నేరాలకు అన్నిటికీ ఇండియన్ కోర్ట్స్ మీరు జవాబు చెప్పాలి, లేకపోతే ఆ దేశం ఎదురు చూస్తుంది అనే మాట కూడా అన్నది. చాలా చాలా సంతోషం అనిపించింది. కానీ కోర్టు ఎక్కడ ఓడిపోతుంది అంటే మళ్ళీ హ్యూమన్ రైట్స్ దగ్గర ఓడిపోతుంది. అమాయకంగా ఓడిపోతుందో మరి ఏందో తెలియదు. అంటే వాళ్ళ చట్టాలు ఆ విధంగా వాళ్ళని ఆపేస్తాయి, సంఖ్యలు జడ్జిలకు కూడా సంఖ్యలు లాగా పనిచేస్తాయేమో అనుకుంటాను, నాకు డీటెయిల్ తెలియదు. కానీ బట్ సంహౌ అక్కడే ఆయన సూసైడ్ మాత్రం ఆయన అయితే బెదిరిస్తున్నాడు అసలు. అంటే లాయర్ బెదిరిస్తున్నాడు, మావాడు తప్పకుండా సూసైడ్ చేసుకుంటాడు, అది మీపైనే మీరే నేరం అవుతుంది. ఇలాంటివన్నీ జ్యుడిషియర్ లో ఉండే లోపాలు దేంట్లో లేవండి అసలు. నేను మాటలో చెప్పాలంటే మనం అనకూడదు, కానీ జ్యుడిషియరీలోనే చాలా లోపాలు ఉన్నాయి కనుక అది మనము దిద్దుకోవాల్సిందే, చాలా సరిదిద్దుకోవాల్సిందే. కానీ ఏమంటామండి, విల్ ఆఫ్ ది గవర్నమెంట్, విల్ ఆఫ్ ది లీడర్స్ అండ్ పీపుల్స్ విల్, ఈ రెండు ఇట్లో పీపుల్స్ విల్ కనుక స్ట్రాంగ్ అయితే ప్రభుత్వాలు తగ్గుతాయి ఎప్పుడు కూడా. కనుక దీనికి అన్నిటికీ మళ్ళీ పరిష్కారం ఎక్కడ ఉంది అంటే ప్రజల దగ్గరనే ఉంది, వాల్యూ సిస్టంలో కూడా ఉంది. మన వాల్యూ సిస్టమ్ కూడా మనము ఈ 70 years లో మన ఎడ్యుకేషన్ కూడా దాంట్లో ఫెయిల్ అయింది. నేను ఎడ్యుకేషన్లో ఉంటాను కనుక ఎన్సీఆర్టీ మెంబర్గా కూడా అనేక పుస్తకాలపైన చర్చ జరిగినప్పుడు వాల్యూస్ ఇవ్వడానికి కూడా మన దేశంలో సంశయం అన్నట్టు. చిన్నప్పుడు అవి ఏవైతే అంటే నేను అనేది రిలీజియస్ వాల్యూస్ కాదు, హ్యూమన్ వాల్యూస్ అనేటివి కొన్ని ఉన్నాయి, వాటిని వాళ్ళ పిల్లలకి ఇవ్వడంలో మనం ఫెయిల్ అయిపోయాం. ఎడ్యుకేషన్నే మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ రీడింగ్ రైటింగ్ అనుకున్నాం. కనుక మన దేశంలో చాలా ప్రయోగాలు చేయాలి. గాంధీజీ కూడా స్వయంగా టాల్స్టాయ్ ఫామ్ పెట్టి సౌత్ ఆఫ్రికాలో అనుభవం ద్వారా చెప్పిన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఓన్లీ టు హెడ్, ఇట్ ఈస్ టు హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్స్ అని. హార్ట్ అండ్ హ్యాండ్స్ ఎడ్యుకేషన్ మొత్తం మిస్ అయిపోయినా మన చదువులో. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏమంటున్నారంటే స్కిల్ ఇండియా, స్కిల్ ఇండియా అని అరుస్తా ఉన్నాం. తర్వాత సూసైడ్స్ ఎక్కువైపోతున్నాయి స్టూడెంట్. హార్ట్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ అంటే ప్రేమ, దయ, కరుణ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాలేదు ఇన్ని రోజులు, 70 ఏళ్లలో. ఇన్ని మిస్సింగ్. ఇంతకన్నా నేరం ఉంటుందా అండి? ఈ బ్యాంకుల నేరాలు చిన్నాయండి. జనరేషన్స్ ను మనము తప్పుదారి పట్టించి కనీసం ప్రేమ, దయ, దాక్షిణ్యాలు లాంటివి కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్పించలేకపోయి ఐఐటి, ఎన్ఐటి ర్యాంకుల వెంట పడి 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 యాజ్ ఎ నేషన్ మనం తప్పుదారి బట్టి ఇంత దూరం వచ్చేసి ఇప్పుడు ఏడుస్తున్నాం అందరం కూర్చొని. తప్పు ఎక్కడో చేశాము, ఇక్కడ ఏడుస్తున్నాం. అయ్యో వాడిని పట్టుకురాలేదు, దావుదుని పట్టుకురాలేదు, లేకపోతే వీడిని పట్టుకురాలేదు అని ఏడుస్తున్నాం. కానీ నేర ప్రపంచాన్ని మనమే తయారు చేసుకున్నాము. మన ఇల్లు ఇవ్వలేదు, మన ఫ్యామిలీ సిస్టమ్ వాల్యూస్ ఇవ్వలేదు, మన గుడి ఇవ్వలేదు, మన బడి ఇవ్వలేదు, ఫ్యామిలీ ఇవ్వలేదు. ఈ వాల్యూస్ ఇవ్వకుండా పెద్దగా చేసి
నేరస్తులను తయారు చేసి. సో ఓవరాల్ గా అందుకే మనము నిందించడం చాలా సులభం, కానీ కరెక్షన్ అనేది ఎక్కడో ఒక జరగాలి వాసు గారు. అంటే ఇలాంటి డిబేట్స్ లో ప్రజలు కూడా వింటుంటారు, అవును కదా అని అనుకుంటారు. ఇప్పుడు పిచ్చెత్తి ఒక వ్యామోహం ఉంటది ప్రజలకండి, ఇంగ్లీష్ మీడియం అంటే ఒక వ్యామోహం ఉంటది. ఆ వ్యామోహం ప్రకారం వెళ్ళిపోతామా, ఇది తప్పు ఒప్పు ఎక్కడ అనేది చెప్పాలి కదా. అట్లాగే ఐఐటి ఎన్ఐటి ఒక వ్యామోహం ఉంటది, అది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పాలి కదా. మీడియా రోల్ కూడా వీటన్నిటిలో ఉండాలి. ఇట్ ఈస్ అ ఫైనల్. నా పాయింట్ ఏంటంటే, లెట్ us నాట్ బ్లేమ్ ఈచ్ అదర్, ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఎ నేషన్ మనం అంతా కూడా ఈ విధంగానే ఆలోచించాలి. పెద్ద మనుషులంతా మీలాంటి మీడియా వాళ్ళు కూడా ప్రాపర్ కమ్యూనికేట్స్ చేయాలి. పొలిటికల్ డివిజన్స్ వల్ల మరింత ఏమంటాము ఈ గ్యాప్ పెరుగుతుంది, అసహనం పెరుగుతుంది తప్పితే పరిష్కారం కాదని. ఎక్కడో దగ్గర డెమోక్రసీలో ఓ శేషన్ లాంటి వాడు వస్తాడు, 50% లోపాలను సరిదిద్దగలుగుతారు. జరుగుతాయి ఇవి తప్పకుండా. డెమోక్రసీలో డ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ ఇది కనుక నిరాశ చెందాల్సిన అవసరం లేదు, తప్పులు సవరించబడతాయి. కనుక పేదవాడికి ఎక్కడో దగ్గర న్యాయం జరుగుతుంది. మెల్లమెల్లగా మనం ఒక్కొక్క అడుగు వేయాల్సిందే, కానీ తప్పకుండా. రైట్ మురళీ మనోహర్ గారు, థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు. అలాగే ఫైనల్గా కుడ్ యూ ప్లీజ్ కంక్లూడ్ సార్ రామ్నాథ్ గారు. అంటే ఇందాక సార్ చెప్పినట్టు ఏంటంటే వాల్యూ సిస్టమ్స్ అనండి, లేదా మన సమాజంలోనండి, మన థాట్ ప్రాసెస్ అనండి, సో ఇవన్నీ కూడా మారాలి. కేవలం మనము పాలకులను ప్రభుత్వాలని మనం విమర్శించడం కూడా కరెక్ట్ కాదన్నారు. సో ఖచ్చితంగా ఐ డూ అగ్రీ విత్ యూ సార్. ఎందుకంటే నేను కూడా ఒక పేరెంట్గా నా పిల్లల పేరెంట్ టీచర్స్ మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడు అందరూ పేరెంట్స్ మార్క్స్ గురించి మాట్లాడతారు, మీరేంటండి మార్క్స్ గురించి మాట్లాడరు అని చెప్పి వాళ్ళు నన్ను ఎదురు ప్రశ్నలు వేస్తుంటారు. అంటే నేనేమంటానంటే, నేను మార్కులు ఎప్పుడు చూడను నా పిల్లల విషయంలో. నేను చూసేది ఏంటంటే, నా పిల్లలు మిగతా క్లాస్లో పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు, కోఆర్డినేట్ ఎలా అవుతున్నారు, వాటర్ ఎలా తాగుతున్నారు, వాష్రూమ్కు వాళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు మీరు పంపిస్తున్నారా లేదా. సో ఇలాంటి అనేక రిపోర్ట్స్ చదివినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, అందరూ కూడా ఒక ఒక మాయలో పడుతూ, మీరు అన్నట్టుగా మీరు పెద్దవాళ్ళు ఎన్నో వ్యవస్థల్లో పనిచేసిన వాళ్ళు, మీకు తెలియంది కాదు. సో మీరు అడ్రస్ చేసినారు కాబట్టి ఈరోజు ఒక విధంగా మీరు మంచి చర్చ, మంచి పాయింట్స్ అడ్రస్ చేసినారు అనేటువంటిది నా భావన. సో ప్యారలల్గా ఏంటంటే, సమాజంలో మార్పు రావాలా, సమాజంలోని ఆలోచనలకు అనుగుణంగా పాలకులు కూడా చట్టాలను మార్పు చేసినప్పుడే ఒక విధమైనటువంటి మంచి సమాజాన్ని నిర్మించగలం అనేది నా భావన. రైట్, థ్యాంక్ యూ రామ్నాథ్ గారు, పాపారావు గారు, అలాగే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. సో చూసాం కదా, మనం నేరగాళ్ల అప్పగింతకు సంబంధించి చట్టాలకున్న లొసుగులు ఇవన్నీ వాళ్ళిద్దరిని ఎంతో సురక్షితంగా ఇంగ్లాండ్లో అలా ఉంచేస్తున్నాయి. బ్రహ్మాండమైన పార్టీలు చేసుకుంటూ, పైగా చేసుకున్నది కాక అది మళ్ళీ వీడియోలు రిలీజ్ చేసి మరి భారతీయ సమాజాన్ని వెక్కిరిస్తున్నారా అనే ఒక సందేహం అయితే కలుగుతోంది. చూద్దామంటే భారతదేశం ఏ రకంగా రెస్పాండ్ అవుతుందో.